చిన్నవారి నుండి పెద్ద కార్యాలు చేస్తాడు. చిన్నవారైనప్పటికీ దేవుడు ఎదుట పెద్ద కార్యాలు చేయగల సమర్థం దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 13 చూస్తే పేతురు యోహాను ధర్మం చేయుచున్నప్పుడు వారు విద్యలేని వారే, కానీ దేవుడు వారిలో సంపూర్ణముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక వారు చేసిన ఆశ్చర్య కార్యాలు చూసి వారి గురించి గుర్తిరిగారు. దేవునికి స్తోత్రం. ఇది ప్రభువుతో నడిచిన శిష్యుల్లో ఇద్దరు కూడా ఉన్నారని ప్రజలకు గుర్తిరిగినట్టుగా చూస్తున్నాం. కనుక ఈ శృంగారం అనే దేవాలయం దగ్గర ఒక భిక్షాటన చేసుకుంటున్నాం. ఒక బిచ్చగాడు చూస్తున్నాడు. ఆ యొక్క పేతురు యోహాను మా దగ్గర డబ్బులు ఏమనిస్తున్నారో చెప్పి కిందకి పైకి చూస్తున్నాడు. కానీ వారు మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మాకు కలిగినదే ఇస్తున్నామని చెప్పి నజరేయుడైన యేసు నామమున లేచి నడవమనగా లేచినట్టుగా చూస్తున్నాం. మొట్టమొదటి. రెండవది, ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడుగా ఉండాలి. మనం దేవుని యొక్క బైబిల్ ధర్మశాస్త్రం భక్తిపరుడుగా ఉండాలి. రెండవది, మంచి పేరు కలిగి ఉండాలి. అన్నయ్య దేవుడు చెప్పాడు పౌలుకి, నువ్వు ప్రార్థన చేయి, అతని కనులు తెరవబడతాయని చెప్పినప్పుడు, అయ్యో ప్రభువా, అతడు దుర్మార్గుడు, దుష్టుడు, అనేక మందిని ప్రభువు నమ్ముకున్న వారిని హింసించారన్నప్పుడు, కాదయ్యా, నేను వాడుకునే పోయే సాధనముగా ఉన్నాడు, అతనికి ప్రార్థన చేయమని చేసినప్పుడు ఆ యొక్క చేయగానే ఏమందంటే వాని కనులు తెరవబడ్డట్టుగా మనము చూస్తున్నాము. కనుక ఈ లోకంలో ఎంత చిన్నవాడైనప్పటికీ కూడా మనం ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా జరుగుతుందో. దేవునికి స్తోత్రం. కనుక మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. పేతురు యోహాను శిష్యులను 12 మందిని పిలిచాడు. ఆ పిలుపును చూడండి. ఆ పిలుపుని పట్టుకుని మీరు వెళ్ళండి. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఎన్నుకుంటాను, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనుల్ని ఎన్నుకుంటాను. కనుక నా సాధనముగా మీరు ఉంటారయ్యా అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. పేతురు ఆ యొక్క వీధి మార్గాన వెలుచున్నప్పుడు అనేక మంది ఆ యొక్క రోగంతో ఉన్నవారు, అపవిత్రాత్మ పట్టిన వారు ఆ యొక్క మంచాల మీద ఆ యొక్క రోడ్డు పురుగున పరిచయం దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పలుస్తున్నారో అతను నీడ పడగానే వారికి స్వస్థత పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. వారు ఆయన చేతుల నుంచి ప్రార్థన చేయటం కూడా కాదు, అతను నీడ పడగానే స్వస్థత పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. వారు చేసిన కార్యాలు చూసి ఆశ్చర్యపడ్డట్టుగా మనము చూస్తున్నాము. కనుక ఈ లోకంలో పేతురు యొక్క నీడపడి అనేక మంది స్వస్థత పొందుకున్నారు. ఈ లోకంలో నిన్ను నన్ను ఏర్పరచుకొని మనం సర్వలోకానికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి వారి పాదం ఎంతో సుందరమైనవి. కనుక అటు సుందరమైన పాదాలను మనము అనేక రీతిలుగా మనం వాడబడే వారముగా ఉండాలన్నట్టుగా చూస్తున్నాము. కనుక మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చి తప్పుకునే దేవుడు కాదు. కనుక ఆయన పిలుపుకు లోబడి నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చేసినప్పటికీ భక్తిగా ఉండి మంచి పేరు కలిగి ఉంటే చాలు. ప్రార్థన చేస్తే అన్నయ్య భక్తిపరుడు, మంచి పేరు కలిగిన వాడు ప్రార్థన చేయగా పౌలు యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రార్థన చేసినా కూడా దేవుడు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడి కార్యాలు మన కంటికి కనపడడం, చెవికి వినపడడం. కనుక కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఆమేన్.